ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పునరుద్ధానపు దినం కనుక మనం సంఘములన్నిటి గురించి ప్రార్థన చేసుకుందాం. సంఘములు అనగా ఒక్క సంఘం, నాది సంఘం ఇలాంటి ఫీల్ పెట్టుకోవద్దు. సార్వత్రిక సంఘం గురించి మనం ప్రార్థన చేద్దాం. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏ కోణంలో చూస్తున్నారో చూద్దాం. చూడండి, ఆయన మూలరాతిగా స్థాపించబడ్డారు. ఇక కట్టబడుతున్న వారందరూ కూడా ఆయన మీద కట్టబడవలసిందే. సంఘమునకు ఆయన శిరస్సట, మిగిలిన శరీరం మొత్తం ఆయన సంఘం, భూమి మీద సిద్ధపడుతున్న సంఘం. ఒక్కొక్క అవయవం ఒక్కొక్కలా తయారవుతుంది కదా. అందుకే ఎవరు ఎక్కడ ఉన్నా సిద్ధపాటు అనేది ఆయన అనుగ్రహిస్తూనే ఉన్నారు. పద్మాసు ద్వీపంలో యోహాను ఉన్నాడు. మరి ఆయనకి సహవాసం ఎక్కడ ఉంది? ఎవరితో ఉంది? ఎవరు లేరు. కానీ దేవుడే ఆత్మవశుడిగా చేసి తన వశంలో పెట్టుకొని అనేక ముఖ్యమైన సంగతులు రాయించారు, చూపించారు, రాయించారు. అలా దేవుడు ఎక్కడ ఉన్నా దర్శించగలడు. అబ్రాహాం దగ్గరికి వాక్యం వచ్చిందట. అబ్రాహాం ఎక్కడ ఉన్నాడు? నేను చూపించే దేశంకి రా అని పిలవక ముందు అబ్రాహాం ఎక్కడ ఉన్నాడు? మెసొపొతామియాలో లేడా? ప్రస్తుతం ఇరాక్ అని పిలువబడుతున్న ఆ దేశంలో తను నివసిస్తూ ఉండేవాడు. అక్కడి నుంచి నేను చూపించే దేశంకి రా అని పిలిచారు. నిజానికి బబులోనులో నుండి బయటికి రా అని పిలిచారు. హల్లెలూయా. అబ్రాహాము దేవుని నమ్మి ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా వెళ్ళాడు. ఈ రోజుల్లో గూగుల్ మ్యాప్ పెట్టుకొని డెస్టినేషన్కి ఎంత టైం పడుతుంది అని చెక్ చేసుకునే అవకాశం ఆ రోజు అబ్రాహాంకి లేదు. ఒక్కటే, ఆయన స్వరానికి మాత్రం నమ్మి బయలుదేరిన అబ్రాహాం. ఇలా ఒక్కొక్కరిని దేవుడు తన సంకల్పం చొప్పున ఏర్పాటు చేసుకొని పరిశుద్ధతలోనికి తీసుకుని వెళ్తూ పాపం నుండి అని చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుస్తూ సిద్ధపరుస్తున్న దేవుడు. ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవమే ఉండొచ్చు. అందుకే ఒక అవయవముకు ఇంకొక అవయవముకు ఎలాగైతే పోలిక ఉండదో, సెల్స్ చూడండి, వాటి మేకింగే వేరు కదా. చేతిగా కనపడుతున్న చేతిలో అరచేతిలో ఉన్న సెల్స్ వేరు, జస్ట్ అరచేతికి పైన ఉన్న మడిమకు ఉండే సెల్స్ వేరు. నేను నువ్వు ఒకలాగా లేము అనడానికి వీల్లేదు. ఎవరు ఎక్కడ ఎలా సిద్ధపడాలో అలా సిద్ధపరుస్తున్న దేవుడు. ప్రతి డినామినేషన్ ఇంపార్టెంటే, ప్రతి వ్యక్తి ఇంపార్టెంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డ ఇంపార్టెంటే. అయితే అవయవాలన్నీ కలిసి అతికి, ఒకదానికొకటి అతికి ఆయన కొరకు సిద్ధపడాలి. ఈ దినం మనం ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిగా
సార్వత్రిక సంఘం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా ఒక మనస్తత్వం గురించి మొట్టమొదటి గడియలోనే ప్రార్థన చేసుకుందాం. అదేంటంటే, నేను గొప్ప, నేనే గొప్ప, మిగిలిన వాళ్ళందరూ కాదు అంటూ చలామణి అవుతున్న ఒక పెద్ద ట్రాప్ ని ఈరోజు బ్రేక్ చేస్తూ ప్రేయర్ చేద్దాం. ఎందుకంటే ప్రతి అవయవము ముఖ్యమే. దేవునికి ప్రతి ఆర్గాన్ ఇంపార్టెంట్, ప్రతి సెల్ ఇంపార్టెంట్. అన్నీ ఎదగాలి. ఒక వ్యక్తికి, ఒక పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న ఒక వ్యక్తికి అన్ని అవయవాలు ఎదిగి చేతులు ఎదగలేదనుకోండి, పుట్టిన స్థాయిలోనే అలాగే ఉన్నాయనుకోండి, ఏం ప్రయోజనం? లోపం కలిగినది లెక్కలోనికి రాదు కదా. అన్ని అవయవాలు ఎలా ఎదగాలో అలా సార్వత్రిక సంఘం ఎదగాలి అంటూ ప్రార్థన చేద్దాం. గ్రహించని వారు ప్రార్థన అందుకోండి. పరిశుద్ధమ్మ రాజానికి వందనాలు. కలుస్తున్నాము. మీరు మాతో మాట్లాడుతున్నాం. మీ ఆలోచనకి మీరు మాతో ఆయన ఏసయ్య మమ్మల్ని ధైర్యపరుస్తూ మమ్మల్ని సిద్ధపరుస్తున్న కృపకై వందనాలు. అవును నా తండ్రి ఏసయ్య, అబ్రహామును మీరు పెంచుకున్నానయ్యా ప్రభా. నా తండ్రి ఏసయ్య, మీరు ఆ రోజు మీ డెస్టినీ ఏమై ఉన్నది అని ఆయనకు చెప్పలేదు, కానీ మీ పిలుపు ఆయనని కదిలించింది. కాబట్టి సార్వత్రిక సంఘము అనే నీ వధువు సిద్ధపాటులో ప్రభా నీకు ఏ పక్షపాతము లేదని మేము ఎరుగుదుము ప్రభా. ఆయన ఏసయ్య, ఆయన ఈ డినామినేషన్, ఈ యొక్క సంఘము ఇది గొప్పది, ఇది చిన్నది, ఇది వ్యర్థమైనదని మీరు ఆలోచించరు. కానీ ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి యేసయ్య నీ వధువుగా, నీ శరీరంగా నాయన ప్రతి అవయవము కూడా ప్రభా తన పని చేయునట్లుగా సిద్ధపడాలని మీరు ఆశిస్తుండగా ప్రభా ప్రలోభములను నాయన వ్యతిరేకతలను విభాగములను తీసుకొస్తున్న ప్రతి అపవాది తంత్రము మీరు బ్రేక్ చేయమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రభా. మేమే గొప్పవారము అన్న ఆలోచనను మీరు బ్రేక్ చేయనయ్యా. ఎందుకంటే ఏ సంఘం, ఏ డినామినేషన్ మమ్మల్ని పరలోక రాజ్యంలోకి తీసుకుని వెళ్ళదు ప్రభా. తీసుకున్న నిర్ణయం మిమ్మల్ని వెంబడించాలన్న నిర్ణయం తుది మట్టుకు ఎప్పుడైతే మేము చేపడతామో, ఆ మార్గంలో వెనుకకు తిరగకుండా నా తండ్రి మేము వెళ్తామో, అప్పుడే నీ రాజ్యంలోకి మా ప్రవేశం ఉంటుంది ప్రభా. ఆ మార్గమే మిమ్మల్ని ఆయన మీ అవయవాలుగా మారుస్తుంది. ఇది వ్యక్తిగతమైన ప్రతి ఒక్కరి పైన సంఘము క్షేమాభివృద్ధి కలిగించటకు, మేము ఇంకా బలపడటకు, ధైర్యపడటకు, నాయన మేము ఎదుగుటకు సహాయపడాలి. కానీ విభాగంలో తీసుకుని వస్తూ నాయన అయితే మేమే పెద్దవారు, మేమే గొప్పవారం అనిస్తున్న ఆలోచన ఇంతటినీ మీరు బ్రేక్ చేయండి. ఆయన సార్వత్రిక సంఘం అనే ఈ మీ వధువుకు ప్రతి మోసం నుండి, ప్రతి నాయన వేసే డైవర్షన్ నుంచి గొప్ప విడుదలను మీరు దయచేసి క్రీస్తుకి స్థిరస్థితి మాత్రమే శరీరముగా ఎలాగా సిద్ధపడి అతుకుపడాలో, ఉపయోగపడాలో, వాడపడాలో కృపను అనుగ్రహించి నేర్పమని ఇస్లాం నడుపుకుంటాను. రండి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. 15 నుండి 18. ఫిలిప్పీ మొదటి అధ్యాయం అవునరా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15 నుండి 18 వచనములు. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడ చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయిననేమి విష చేతనే గాని, సత్యము చేతనే గాని, ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందుకును సంతోషించును. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన గ్రహింపు,
ఎంత వివేకం, ఆలోచన చేయండి. తన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను సరిగా గ్రహిస్తున్న పౌలు ఫిలిప్పీలకి రాస్తూ తన చుట్టూ ఏం జరుగుతుందో తను రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు? ఇదిగో తనకేం జరుగుతుందో మిగిలిన వారికి కూడా అలాగనే జరిగే అవకాశం ఉంది కనుక తను పత్రికలు రాస్తున్నాడు. ఈ పత్రిక రాసేటప్పుడే మొదటి వచనం కనుక మనం చూడగలిగితే, క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. ఎవరెవరు కలిసి రాస్తున్నారు? పౌలు తిమోతి కలిసి రాస్తున్నారు. ఎవరికి రాస్తున్నారు? పరిశుద్ధులకు రాస్తున్నారు, సకల పరిశుద్ధులకు రాస్తున్నారు, అధ్యక్షులకు రాస్తున్నారు, సకల అధ్యక్షులకు రాస్తున్నారు, పరిచారకులకు. ప్రతి పరిచారకులకు ఈ లేఖ వ్యక్తిగతంగా సంబంధించిందే. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన ప్రతి ఒక్క బిడ్డకు, నేను పరిశుద్ధతలో నడుస్తున్నాను అంటున్న ప్రతి బిడ్డకు ఇది సంబంధించిందే. అధ్యక్షుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పత్రిక సంబంధించిందే. లేకపోతే పొందుపరిచి 2000 సంవత్సరాలు కావస్తున్న ఈ కాలంలో కూడా దేవుడు అనుగ్రహించరు, చదివించరు. చాలా ముఖ్యమైన విషయాలు ఇక్కడ రాస్తున్నారు. ఈరోజు చూద్దాం. కొందరట అసూయతో క్రీస్తును ప్రకటిస్తున్నారట. కొందరు కలహ బుద్ధితో క్రీస్తును ప్రకటిస్తున్నారట. కొందరు మంచి బుద్ధితో క్రీస్తును ప్రకటిస్తున్నారు. చదువుతున్నవాడు, వాక్యం చదువుతున్నవాడు, గ్రహిస్తున్నవాడు, పాటిస్తున్నవాడు చెప్పకుండా ఉండలేడు, ప్రకటించకుండా ఉండలేడు. అయితే పౌలు గారు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, బయట నుండి చూస్తే అందరూ క్రీస్తునే ప్రకటిస్తున్నారు, బయట నుండి చూస్తే అందరూ క్రైస్తవులుగానే కనిపిస్తారు, బయట నుండి చూస్తే అందరూ క్రీస్తు బిడ్డలే అనిపిస్తారు. కానీ గమనించండి, ప్రకటించుచున్న వారే ఎట్టి బుద్ధితో ప్రకటిస్తున్నారో గమనించండి. లేని మాట పౌలు రాయలేదే, అనుభవిస్తున్నది రాస్తున్నాడు. బయట నుండి చూస్తున్నప్పుడు ఇది గ్రహించుట కష్టమే. ఎలా ప్రకటిస్తున్నారట ఆలోచించండి. కొంతమంది అసూయతో ప్రకటిస్తున్నారట, కొంతమంది కలహ బుద్ధితో ప్రకటిస్తున్నారట. ఇప్పుడు ఒక వ్యక్తి యేసుని గురించి ప్రకటిస్తున్నారు అని విన్నాం అనుకోండి. ఇంకొక వ్యక్తి కంపేర్ చేసుకొని నేను కూడా ప్రకటిస్తానంటూ వచ్చి యేసుని గురించి ప్రకటిస్తున్నాను అనుకున్నాం. ఇప్పుడు ఆ అండర్లయింగ్ రీజన్ ఏంటి చెప్పండి? ఆ అండర్లయింగ్ రీజన్ ఏంటి ప్రకటించడానికి? కంపారిజన్. చెప్పండి. కంపారిజన్. పోల్చుకుంటూ చెప్తున్నాడు. సమరయ స్త్రీ అట్టి అనుభవంలో లేదు కదా. సమరయ స్త్రీ ఎందుకు ఊరంతా వెళ్ళి ప్రకటించింది?
నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని నేను కనుగొన్నాను. ఊరంతటికి ఏమని చెప్తుంది తెలుసా? నన్ను మార్చాడు, నా బ్రతుకును పట్టుకున్నాడు, నన్ను మార్చాడు. నేను చేసిన రహస్యమైన పనులు కూడా మెస్సయ్య నాకు తెలియచేశాడు. నేను చాలా లైట్ గా ఇప్పుడు మారాను. నా భారం తీరిపోయింది, నా పాపం కడగబడింది. రండి మీరు కూడా చూడండి, మెస్సయ్యని కలుసుకోండి అని పరిచయం చేస్తూ పిలుస్తుంది. అది కూడా ప్రకటనే. దాంట్లో అసూయ కనబడుతుందా? దాంట్లో కలహం కనబడుతుందా? దాంట్లో కంపారిజన్ కనబడుతుందా? లేదు. విస్తారంగా ప్రేమిస్తున్న ప్రేమ తప్ప ఇంకేది కనబడట్లేదు. అలా కాకుండా కొంతమందట పౌలు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎటువంటిదంటే, ఎక్కడ సువార్త ప్రకటిస్తే అక్కడ పౌలుని కొడుతున్నారు, చెరసాల్లో వేస్తున్నారు, ఇబ్బందులు కలుగు చేస్తున్నారు. ఇప్పుడు పౌలుకి ఇబ్బంది ఎక్కువ అవ్వాలని కొంతమంది ప్రకటిస్తున్నారట. అప్పుడు ఏమవుతుంది? వీరు ప్రకటించడం వలన పౌలుకి చెరసాల ఇంకా ఎక్కువ అవుతుంది, లేదా పౌలుని పట్టుకునే శత్రువులు ఇంకా ఎక్కువ అవుతారు. అలా పౌలుకి ఇబ్బంది కలిగించాలని ప్రకటిస్తున్న వారు కొంతమంది అట. ఎంత రాజకీయం! కానీ పౌలుకి అర్థమైంది ఒక విషయం. ఏంటి తెలుసా? మిష చేతనే గాని, చదవండి 18వ వచనం, సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఒక విషయం చూపించాలి ఇక్కడ నేనే సత్యం, నేనే కరెక్ట్ గా చెప్తున్నాను, వీళ్ళందరూ రాంగ్ గా చెప్తున్నారు, వీళ్ళందరూ స్వార్థంతో చెప్తున్నారు అని అనలా పౌలు. నిజమైన జత పనివాడు ఏమంటున్నాడు? క్రీస్తు జత పనివాడు ఏమంటున్నాడు? చూడండి క్రీస్తు జత పౌలు పని. యాటిట్యూడ్ చూడండి, పౌలు యొక్క యాటిట్యూడ్ చూడండి. ఏదో విధంగా క్రీస్తు అయితే ప్రకటించబడుతున్నారు కదా, చాలు నేను సంతోషిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పండి, ఎవరైతే ఇలా ఆలోచిస్తారో వాళ్ళేనండి నిజమైన జత పనివారు. కలహ బుద్ధితో ప్రకటించు వారిని చూచి వీరు కలహ బుద్ధితో ప్రకటిస్తున్నారు అని కూడా ఎత్తి చూపించట్లేదు. ఆ అంతరంగంలో ఉన్న సంతోషంను బయట పెడుతున్నాడు. దేని నిమిత్తం సంతోషిస్తున్నాడు? ఏదో విధంగా సువార్త ప్రకటించబడుతుంది కదా, ఏదో విధంగా మార్పు పొందుతున్నారు కదా, ఏదో విధంగా క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు కదా, అది చాలు నాకు అట. అర్థం? ఏదో విధంగా కొంతమంది అయినా పరిశుద్ధులుగా మారుతారు, ఏదో విధంగా కొంతమంది అయినా పరిచారకులుగా మారుతారు అని ఆశతో ఎదురు చూస్తున్న క్రీస్తు జత పనివాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన చుట్టూ వ్యతిరేకతలు పెరుగుతున్నా, తన చుట్టూ వ్యతిరేక పరిస్థితులు పెంచడానికే కొంతమంది పూనుకొని క్రీస్తుని ప్రకటిస్తున్నా, దానిని చూసి కూడా ఎంత బాగా గ్రహిస్తున్నాడండి పౌలు.
కుళ్ళిపోవట్లా, నిరూపించడానికి ట్రై చేయట్లా, గ్రహిస్తున్నాడు. అదే గ్రహింపును పత్రికలో రాస్తున్నాడు. నేను సంతోషిస్తున్నాను, ఇక ముందుకును సంతోషిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఇటువంటి స్వభావం ప్రతి అధ్యక్షుడికి రావాలి. ఇటువంటి స్వభావం ప్రతి పరిశుద్ధుడికి రావాలి. ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఆగి గ్రహించిన వారు ప్రార్థన అందుకోండి. స్తోత్రం 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 పరిశుద్ధ తండ్రి, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతుల స్తోత్రాలు ప్రభా. సార్వత్రిక సంఘం నిమిత్తం ప్రభా నాయన నీకు స్తోత్రాలు ప్రభా. సేవకుల ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. నాయన హృదయపూర్వకంగా ప్రభా నీ సన్నిధిలో నుండి ప్రభా నాయన గైడెన్స్ తీసుకొని ప్రభా నాయన ఆత్మల భారం కలిగిన వారిగా కదలటానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. అన్నాది నుండి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. కంపారిజన్ స్పిరిట్ తో బాధపడుతూ నేటికి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. సాక్ష చేతను, మిష చేతను, కంపారిజన్ చేతను ప్రభా నాయన వారిలో అహం చనిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తూ కూడా ప్రభా నీ నామాన్ని నాయన నిజమైన సేవకులుగా పట్టుకొని ప్రభా వెళ్తున్న వారు ప్రభా నాయన నీకు స్తోత్రాలు. నాయన ఇమిటేటర్స్ ఉన్నప్పటికీ నీకు స్తోత్రాలు ప్రభా. నాయన నీ పరిచర్యని కానీ నీకు స్తోత్రాలు ప్రభా. నాయన మీరు ఏర్పరచుకున్న బిడ్డల్ని కానీ నాయన నీకు స్తోత్రాలు. నాయన అపవాది మోసం చేయకుండా ఉండలాగిన సేవకుల్ని నాయన మొదటిగా సరి చేయండి ప్రభా నీకు స్తోత్రాలు. పౌలు గారు ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. నాయన ఏ సంఘాల్లో ప్రభా నీకు స్తోత్రాలు. ఏ స్పిరిట్ చేత నడిపింపబడుతున్నారు, ఏ సేవకుని యొక్క అంతరంగం ఎలా ఉందో ప్రభా క్షుణ్ణంగా ప్రభా నాయన నీ బిడ్డ చూడడానికి మీరు కృప చూపించారు. పరిస్థితులు ఏమైనా నాయన నీ స్తోత్రాలు, వారి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నా ప్రభా నీ స్తోత్రాలు. ఏ విధం చేతనైనా నీ నామం స్ప్రెడ్ అవుతుందని ప్రభా నాయన సంతోషించగలిగారు. అలనాటి పౌలు వల్లే ప్రభా నీకు స్తోత్రాలు. నాయన సేవకులు ప్రభా నాయన నీకు స్తోత్రాలు. నీ ఆత్మ చేత నింపబడి రోషం పౌరుషంగా ప్రభా ఆత్మల భారం కలిగి కదలటానికి మీరు కృప చూపించండి ప్రభా. ఆనాటి సమరయ స్త్రీని ప్రభా మహాపాపిగా ఈ లోకం ఎంచి ఉండొచ్చు, కానీ ఒక్కసారి మారితే ప్రభా నీకు స్తోత్రాలు. నాయన నేను చేసిన వాళ్ళని అన్ని చెప్పిన వాళ్ళని మీకు పరిచయం చేస్తున్నాను అని ప్రభా నాయన అనేక మంది కోసం పరిగెత్తారు. మీకు స్తోత్రాలు. నాయన ఇదిగో భూ దిగంతముల వరకు సాక్షులుగా నా కోసం మీరు ఉండండి అని ప్రభా నీ వాక్యం అట్టి రీతిగా నీ కోసం మారిన వారు నాయన అనేక మందికి ప్రభా నాయన సాక్షులుగా జీవించడానికి మీరు కృప చూపించమని, ప్రతి తంత్రమును లయపరిచి దేవుని యొక్క విశ్వాసులు నాయన బలపడడానికి ప్రతి సంఘాన్ని బలపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో అడిగి పొందుకున్నాం ప్రేపర్లకు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు మనం భూమి మీద నుండి లేదా భూమిలో నుండి ఆ కోణంలో చూద్దాం ఒక విషయం. అదే విషయాన్ని పరలోకం నుండి అంటే ఎత్తైన ఒక స్థలం నుండి భూమి మీద జరుగుతుందని చూద్దాం. ఇంకొక మాటలో చెప్పాలంటే భూమి మీద ఉన్నప్పుడు చుట్టూ తిరిగి చూస్తూ ఏం జరుగుతుంది అన్నట్టుగా ఒకసారి చూద్దాం. పక్షిరాజు వల్లే ఎగురుతూ అనుభవంలో ఉన్నప్పుడు భూమిని చూస్తూ పైనుంచి ఓవర్వ్యూగా ఇంకొక కోణంలో కూడా ఏం జరుగుతుంది అని చూద్దాం. దాన్ని బట్టి మనం ప్రార్థనలోకి వెళ్దాం. ఇప్పుడు గమనించండి, పౌలు గారు మధ్యలో చూస్తున్నారు, చుట్టూ తిరిగి చూస్తున్నారు ఏం జరుగుతుందా అని. ఏం జరుగుతుందని చెప్పారు? ఏం జరుగుతుందని చెప్పారు? ఏదో రకంగా మిష చేతనైనా పర్వాలేదు క్రీస్తు ప్రకటింపబడుతున్నారు కదా, చాలు అట. ఇప్పుడు చూడండి, కలహ బుద్ధి చేతను, మరికొందరు అసూయ చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారట. అసూయతో కూడా ప్రకటిస్తారా అంటే అవును. కలహంతో కూడా ప్రకటిస్తారా? వాక్యం చెప్తుందండి అవునని.
ఈరోజు ఆలోచిద్దాం, ఒక్కొక్కరి అంతరంగంలో కారణం ఏమై ఉండొచ్చు, ఏమై ఉన్నది, మనం ఎలా చూడాలి? పౌలు ఎలా చూస్తారో అలా చూద్దాం. పౌలు ఎలా చూస్తున్నారు? ఏ కారణం చేతనైనా పర్లేదు, క్రీస్తు ప్రకటించబడితే చాలు. హల్లెలూయా, చెప్పండి ఆ మాట. హల్లెలూయా. ఏ కారణం చేతనైనా చాలు, క్రీస్తు ప్రకటించబడితే చాలు. హల్లెలూయా, చాలు. అదే కారణమైనా పర్వాలేదు, అక్కడ క్రీస్తు నామం ప్రకటించబడుతుందా, ఆయన శక్తి వెలువడుతుందా, చాలు. ఈ యాటిట్యూడ్ మనకి భూమిలో చుట్టూ చూస్తున్న పరిస్థితులను చూసి డెవలప్ అవ్వాలి. ఈ ఆలోచన విధానం మన చుట్టూ జరుగుతున్న ఏ పరిస్థితి అయినా సరే అంతరంగంలో ఉన్న సంతోషంను డిస్టర్బ్ చేయదు. ఈ ఆలోచన విధానం ఒకవేళ పంపబడిన వారి మీద దూషణ మాటలు మాట్లాడకుండా ఆపుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? మోషే దేవుని చేత పంపబడినవాడు, తనకి వ్యతిరేకంగా మాట్లాడిన ఎవరిని దేవుడు విడిచిపెట్టల. అలానే పంపబడుతున్న వారి గురించి మాట్లాడితే దేవుడు కూడా విడిచిపెట్టడు. అందుకే ఆ డేంజర్ జోన్ లోకి తెలిసి తెలియక కూడా వెళ్లకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాటిట్యూడ్ ని మనం డెవలప్ చేసుకోవాలి. ఎటువంటి ఆలోచన డెవలప్ చేసుకోవాలి? క్రీస్తు ప్రకటించబడితే చాలు అనే ఒక్క మాట మనం డెవలప్ చేసుకోవాలి. పక్కవారితో చెప్పండి, క్రీస్తు ప్రకటించబడితే చాలు అని చెప్పండి. హల్లెలూయా. భూమి మీద ఉన్న ప్రతి పరిస్థితి కూడా గ్రహించుటకు దేవుడు శక్తిని అనుగ్రహిస్తాడు. గ్రహింపు కలవరం పెంచడానికి కాదు, సంతోషం పెంచడానికి. పలకండి అన్నమాట. గ్రహింపు కలవరం పెట్టడానికి కాదు, సంతోష పెట్టడానికి. నీకు కలుగుతున్న గ్రహింపు కలవరం పెంచడానికి కాదు నాన్న, సంతోషం అధికము చేయడానికి. సమయం ఎక్కువ లేదు తెలుసా, సమయం ఎక్కువ లేదు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలి, సమయం ఎక్కువ లేదు కదా. ఏ చేతనైనా సరే, ఏ కారణం చేతనైనా సరే ఆయన ప్రకటింపబడితే చాలు. కొందరట నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. గ్రహిస్తున్నాడు పౌలు. కొంతమంది సువార్త ప్రకటించడానికి గల కారణం పౌలుకి శ్రమను యాడ్ చేయడానికట. ఎంత ఎంత డేంజర్ గా ఉన్నారో చూడండి పౌలు చుట్టూ ఉన్న ప్రజలు. ప్రకటిస్తున్నారు అంటే వాళ్ళు విన్న తర్వాతే కదా ప్రకటిస్తున్నారు కదా. సో ఎటువంటి వారు తయారవుతున్నారో చూడండి, వింటున్న వారే ఎటువంటి వారు తయారవుతున్నారో గమనించండి. ఇంకా చూడండి, వీరైతే నేను సువార్త పక్షమున
వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. కొంతమంది ఏమో శ్రమను యాడ్ చేయాలని, కలహాలు పెరగాలని, వ్యతిరేకత పెరగాలని, అప్పుడున్న పరిస్థితులకు ఆ పరిస్థితులు ఇంకా వర్స్ట్ గా తయారవ్వాలని ఆలోచనతో ప్రకటిస్తున్నారు. కానీ కొంతమంది ఎలా ప్రకటిస్తున్నారంటే తెలుసా, సువార్త కొరకు వాదించుటకు నేను నియమింపబడ్డాను అని వీరు ఎరిగి ప్రేమతో ప్రకటిస్తే అర్థం ఏంటి? నా దర్శనం వీరికి అర్థమైంది కనుక వీరు ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. ఇంకొక యాంగిల్ లో చెప్పుకున్నాం, దర్శనం అర్థమైన వారు ప్రేమతో ప్రకటిస్తున్నారు, దర్శనం అర్థం కాని వారు కక్షతో ప్రకటిస్తున్నారు. ఎలా ప్రకటించినా పర్వాలేదు, క్రీస్తుని ప్రకటిస్తే చాలు అనే మాట పౌలుకి ఇచ్చిన సమాధానం, పౌలుకి ఇచ్చిన అంతరంగ సంతోషం ఎవరు దొంగిలించలేనిది. ఈరోజు చుట్టూ జరుగుతున్న పరిస్థితులను చూసి కలవరపడద్దు. చుట్టూ జరుగుతున్న పరిస్థితులను చూసి లోపల సంతోషం డబుల్ అవ్వాలి, అత్యధికం అవ్వాలి, అత్యధికం అవ్వాలి. హల్లెలూయా. ఎప్పుడు అవుతుంది తెలుసా? ఇదిగో ఈ గ్రహింపు వస్తే మాత్రమే. పౌలు ఆనందించిన అదే ఆనందం మరలా పొందుట సాధ్యమవుతుంది. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రార్థన అందుకోండి. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి అధ్యక్షుడికి కూడా ఇటువంటి యాటిట్యూడ్ డెవలప్ అవ్వాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. చేయండి. హల్లెలూయా. స్తోత్రం 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 నాయన వందనాలు. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన సార్వత్రిక సంఘము కొరకు ప్రభా, సంఘములన్నిటి కొరకు నాయన ప్రార్థించుటకు ప్రభా, నాయన ఉదయ కాలంలో ప్రభా మాతో మాట్లాడుతున్న తండ్రి నీకు వందనాలు ప్రభా. నాయన పౌలు గారు ప్రభా తండ్రి, పౌలుగా మారిన తర్వాత ప్రభా ఆయన దర్శనంలో ప్రభా నేను అర్థం చేసుకున్నవారు ప్రభా, మంచి బుద్ధితో క్రీస్తును ప్రకటిస్తున్నారని, ఆయనను అర్థం చేసుకోవాలని వారు అసూయతోనూ కలహ బుద్ధితోనూ క్రీస్తును ప్రకటించుతున్నారని ప్రభా ఆయన గ్రహించి ప్రభా ఆయన ఏ విషయంలో చేతనైనను నిషేధన కానీ కక్ష చేతనే కానీ క్రీస్తును ప్రకటించుతున్నందుకు ప్రభా నేను సంతోషిస్తున్నానని ప్రభా పౌలు గారు చెప్పిన రీతిలో అట్టి మనసుతో ప్రభా నాయన దైవజనులందరూ కూడా ప్రభా క్రీస్తును ప్రభా ప్రకటించేవారుగా ప్రభా రాకడ కొరకు సిద్ధపరచువారుగా, జీవితంలో మార్చుకుని వారుగా, క్రీస్తుకు అవయవులుగా తయారగుటకు ప్రభా అట్టి సిద్ధమైన మనసుతో ప్రభా నాయన దైవజనులు నాయన మిమ్మల్ని కూర్చున్నటువంటి సువార్తను ప్రకటించేవారుగా లేపబడాలని నాయన తండ్రి, వారికి నా తండ్రి నాయన తండ్రి అట్టి మనసును కలగాలని ప్రభా మిమ్మల్ని కూర్చిన తండ్రి నాయన తండ్రి నిజముగా సత్యముగా ప్రకటించేవారుగా నా తండ్రి లేపబడాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి నేను ప్రతి ఒక్కరిని ప్రభా నాయన తండ్రి పశ్చాత్తాపడి నాయన మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా మీరు క్షమించే దేవుడు కనుక ప్రభా అటువంటి మనసును అటువంటి బుద్ధిని నాయన మా దైవజనులందరికీ దయచేసి ప్రభా మీరే మహింపొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు పై నుంచి చూడవలసిన వ్యూని ఒకసారి చూద్దాం రండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం మొదటిగా చదివి 7 తర్వాత చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటేమో 3వ అధ్యాయం 8వ వచనం. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. కాబట్టి 7వ వచనం. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోని కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు. హల్లెలూయా. ఈ ఆలోచనలు చూడండి, నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ఎవరిలోని ఏం లేదు. వృద్ధి కలుగు చేయు దేవునిలో తప్ప ఇక ఎవరిలో ఏమీ లేదు. కానీ నాటువాడు ఏ ఉద్దేశంతో నాటుతున్నాడో, తన పని ఎలా ఉందో దానికి తగిన జీతం పుచ్చుకుంటాడు. నీళ్లు పోయేవాడు కూడా నీళ్లు పోస్తున్నాడు, కానీ అంతరంగంలో ఎటువంటి మనసుతో పోస్తున్నాడో దానికి తగిన జీతం పొందుకుంటాడు. ఎప్పుడు ఇప్పుడు కాదు, దేవుడు జీతం పట్టుకుని వచ్చే దినం ఒకటి ఉంది కదా. ఆ దినం ప్రతి ఒక్కరికి తగిన జీతం లభించే దినం. మ్యూట్లో పెట్టండి, మీ దగ్గర నుంచి శబ్దాలు వస్తున్నాయి. మ్యూట్లో పెట్టండి. మీ గ్యాడ్జెట్స్ వలన కొన్ని శబ్దాలు వస్తూ ఉంటాయి, అది మీకు తెలియదు కనుక మ్యూట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, ఒకడు నాటుతున్నాడు, ఒకడు నీరు పోస్తున్నాడు. ఎవరు గొప్ప అంటే ఏం చెప్తాం? క్రీస్తు రాజ్యంలో, దేవుని రాజ్యంలో ఆయన ఒక దినం జీతం ఇచ్చే దినం ఎవరు గొప్ప అని నిరూపిస్తారు. భూమి మీద అది కనపడదండి. భూమి మీద సత్యం అసత్యంగా చూపించవచ్చు, అసత్యాన్ని సత్యంగా చూపించవచ్చు. భూమి మీద ఏది నిరూపించాలన్నా సత్యం. అందుకే ఓవర్ వ్యూ అని చెప్పారు. అందుకే ఒక ఎత్తైన స్థలం ఉంది, కింద జరుగుతున్న పరిస్థితులను చూడమని చెప్తుంది. మనం అదే సిచ్యువేషన్ లో ఉండి చుట్టూ తిరిగి చూస్తే ఏం అర్థం కాదు. అట్లా కాకుండా పైకి వెళ్ళి పైనుంచి కిందకి చూస్తే అన్ని కనిపిస్తాయి. అప్పుడు అన్ని పరిస్థితులు అర్థమవుతాయి. తరుము వాడు కనిపిస్తాడు, తరుము పడుతున్నవాడు కనిపిస్తాడు. కిందనే అయితే పరుగులు పెట్టడం మాత్రం కనిపిస్తుంది తప్ప ఎవరు తరుముతున్నారు, ఎవరిని తరుముతున్నారో కనబడదు. కానీ పైనుంచి చూస్తే ఎవరు హానికరంగా ఉన్నారు, ఎవరు హాని మాట్లాడుతున్న వ్యక్తి ఆలోచించండి. పౌలు చెప్తున్న మాట, ఎవరిలోని ఏం లేదు. నాటువానిలో కానీ నీళ్లు పోయి వానిలో కానీ ఏం లేదు. వృద్ధి కలుగు చేస్తున్న వానిలోనే సకల మహిమ ఉంది. ఆమేన్. ఆమేన్.
ఇప్పుడు ఎవరు ఎలా ప్రకటించినా సరే వృద్ధి కలుగ చేయవానిలో సమస్తం దాగి ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకడు కక్షతో నీళ్లు పోసాడు అనుకుందాం, లేదా ప్రార్థన చేస్తున్నాడు అనుకుందాం. వాణిలో ఏం లేదు. ఆ విన్నపాలు విని, ఆ విజ్ఞాపనలు విని వృద్ధి కలుగు చేస్తున్న దేవునిలో ఉంది మహిమ. ఇక వాడు ఏ ఉద్దేశంతో చేశాడు అనేది, వానికి దొరకబోతున్న జీతం, దొరకబోతున్న సమయం వాడు పొందుకుంటాడు. ఇక్కడ చెప్తున్న మాటలు ఎవరి గురించి అంటే పరిచారకుల గురించి. పై వచనంలో చూస్తే అర్థమవుతుంది. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు అని చెప్తూ క్రీస్తు పరిచారకులే కదా అని చెప్తాడు. 5వ వచనం చూడండి. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, పరిచారకులే కదా. పరిచారకులే కదా. కానీ జీతం పొందుకుంటున్న ఒక దినం ఉంటది. ఆ దినం అగ్నియే దానిని బయలుపరిచి, అగ్నియే పరీక్షించి, మనుషులు కాదు. రేటింగ్ ఇవ్వాల్సింది మనుషులు కాదు, దేవుడు. అగ్నియే దాన్ని పరీక్షించి నిలబెట్టి నిరూపించి జీతం పుచ్చుకున్నట్లుగా చేస్తారు. అందుకే చేస్తున్న పని ప్రేమపూర్వకంగా ప్రతి ఒక్కరు చెయ్యాలని ప్రార్థన చేద్దాం. సార్వత్రిక సంఘంలో రావాల్సిన మార్పులు రావాలని ప్రార్థన చేద్దాం. దుఃఖముతో చేస్తున్న లేదా దుఃఖంతో నిండుకుపోయిన అనేక అధ్యక్షులు ఆదరణ పొందాలని ప్రార్థన చేద్దాం. కక్షతో కదులుతున్న వారిలో మార్పులు రావాలని ప్రార్థన చేద్దాం. కంపారిజన్తో కాక నిజమైన ప్రేమతో క్రీస్తును ప్రకటించాలని ప్రార్థన చేద్దాం. ఎందుకు? కారణం ఏంటి? జీతం పొందాలి కనుక. ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే నాకు అర్థమైందని చెప్తారా? అర్థమైంది, నాకు అర్థమైంది. ప్రార్థనలోకి వెళ్దామా? ఈరోజు ప్రతి పరిచారకు నిమిత్తం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేద్దాం. అధ్యక్షుల కొరకు ప్రార్థన చేద్దాం. దర్శనం కొరకు ప్రార్థన చేద్దాం. కక్షలతో కదులుతున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. క్షమించమని దేవుణ్ణి వేడుకుందాం. యాటిట్యూడ్ని మార్చమని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు జీతం పొందుకునేటట్లుగా ఆ దినం ఉండాలని ప్రార్థన చేద్దాం. అక్క